ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ చనా దాల్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. రోటీ చపాతీ అన్నంలోకి సూపర్గా ఉంటుంది, సింపుల్గా టేస్టీగా. సో గోబీని చిన్న చిన్న ఫ్లవర్స్ని కట్ చేసేసుకొని సో ఒక 3 minutes హాట్ వాటర్లో వేసి ఆఫ్ చేసేయండి పొయ్యి. సో దాంట్లో ఉప్పు పసుపు వేసాను దాంట్లో. సో దీన్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కావాల్సినంత నూనె వేసుకొని జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మీకు కొత్తిమీర కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేగనివ్వండి. సో వేగిన తర్వాత అలాగే పక్కన ఒక 15 minutes ముందే పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాగా వేగినాక ఉప్పు పసుపు అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా వేగనివ్వండి, నూనె పైకి తేలే వరకు. ఇప్పుడు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని వేస్తే చక్కగా పచ్చివాసన పోయి ఫ్రై అవుతుంది. సో పచ్చెనపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే కొంచెం ధనియాల పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా, ఎక్కువ వద్దు, కొంచెం గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క వేసింది పౌడర్ కొంచెమే వేయండి. సో ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి ఒక 2 to 3 minutes. ఒక తర్వాత నూనె అంతా పైకి వచ్చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గోబీని, నీళ్లు వాచేసి సో అవి కూడా దీంట్లో వేసి ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా చక్కగా వేసి కలుపుకోండి. సో ధనియాల పౌడర్ అది కొంచెం వేసాను, గరం మసాలా పౌడర్ మీ టేస్ట్ తగ్గట్టు, మీకు బాగా కారంగా ఘాటుగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పువ్వును కూడా వేసేసి బాగా ఈ మసాలా అంతా దానికి పట్టాలి. బాగా కలిపి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టండి ఒక 5 minutes. తర్వాత మూత ఓపెన్ చేసి పెద్ద మంట మీద పెట్టండి, ఈ మసాలా అంతా పట్టుకుంటుంది. సో ఉప్పు కారం చూసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో రెడీ అయిపోతుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ అండ్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.